హాయ్ అండి, నేను మీ ఫన్ బకెట్ ఉదయరాజ్. ఫన్ బకెట్ నుంచి ఇప్పుడు నేను ఇంటర్వ్యూకి వచ్చాను. ఇంటర్వ్యూ ఎవరినో తెలుసా? ప్రేమిస్తున్నా అనే సినిమా అండి. హీరో వచ్చేసి చైల్డ్ ఆర్టిస్ట్, 95 మూవీస్ చేశాడు. ఇప్పుడు కొద్దిగా పెద్దోడు అయ్యాడు కదా, హీరోగా చేస్తున్నాడు. అడుగురావండి. హీరోయిన్ ఫస్ట్ సినిమా అంట, డామినేషన్ మొత్తం మందే, ఏం తెలుసు అక్కడ. చేసేద్దామండి, ఓకేనా? యా, హాయ్ మచ్చా. చైల్డ్ ఆర్టిస్ట్ గా 95 మూవీస్ చేశారు. అవునండి. ఇప్పుడు హీరోగా చేస్తున్నారు. దీంట్లో కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గానే చేస్తుంటారు కదా? అలా ఏం లేదండి, దీంట్లో మెయిన్ లీడ్ గా చేశాను. చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసామని దీంట్లో హీరో కింద చేశాను. ఓహో, అంటే హీరోలకి చైల్డ్ క్యారెక్టర్ చేసేవాడు, ఇప్పుడు హీరోగా చేస్తున్నారు. ఆ హీరోగా నేనే చేస్తున్నాను. ఓకే, ఎక్స్పీరియన్స్ కొంచెం వచ్చింది కదా, అదంతా చూపిద్దాం, కొంచెం నేర్చుకుంది ఏంటి అని చూపిద్దాం. అచ్చా అచ్చా అచ్చా. నాకు తెలిసి హీరో మీరు ముందు ఇంటర్వ్యూస్ ఏమైనా చేశారు? ఫస్ట్ టైం ఇది ఫస్ట్ ఇంటర్వ్యూ, కానీ చాలా చేశానండి. ఏంటిది? ఇంటర్వ్యూ అవన్నీ కాదు, ఇంటర్వ్యూ గురించి. ఇది ఫస్ట్ డే. ఫస్ట్ మెల్లగా మీరు నేర్చేసుకుంటారు అలా మాట. అదే. సో ఇప్పుడు హీరోగా చేస్తా అంటున్నారు, మరి చైల్డ్ ఆర్టిస్ట్ గానే చేశారా, లేకపోతే కొద్దిగా హీరోగా ఫైట్స్, కామెడీ, అది ఇది, లవ్, రొమాన్స్ అది ఇది చేశారా? అంటే ఇలాంటి యాక్టింగ్ చేయలేదు, కొంచెం మెయిన్ లీడ్ గా చేశానండి. అంటే మామూలుగా ఆ క్యారెక్టర్ ఎలా డిమాండ్ చేసిందో ఆ స్క్రిప్ట్ ప్రకారం అలా గోత్రూ. ఓకే, ఇలాంటి యాక్టింగ్ చేయలేదు. చేయను. ఓకే, ఇప్పుడు హీరోయిన్ అడుగుతాం. సిక్కుతుంది మాకు కూడా, అంటే ఇంటర్వ్యూకి వచ్చాం కదా కొంచెం టెన్షన్. మీ పేరేం పేరు? పేరు తెలుసుకోకుండా ఇంటర్వ్యూకి వచ్చారా? అంటే చెప్పండి, పేరు చెప్తారు కదండి, తెలుసుకోకుండా ఏంటి ఇంటర్వ్యూ? వచ్చాక తెలుసుకుందాం అని. మీ పేరు తెలుసు నాకు, మీ సాత్విక్ పద్మ. 9 సినిమాలు చేస్తారు చైల్డ్ ఆర్టిస్ట్. ప్లీజ్. ప్రీతి. ప్రీతి, వాట్ ఏ నైస్ నేమ్ అండి. మీకు విషయం తెలుసా అండి? ఇదంతా ఎడిటింగ్ అంటే నా క్రష్ పేరు కూడా ప్రీతి అనమాట. ఇంతకు మీరు ఏ ఊరి నుంచి వచ్చారండి? తిరుపతి. తిరుపతి, రాయలసీమ. మాది కూడా రాయలసీమ అండి, ఆలగడ్డ. తెలియదు నాకు అది. తెలీదా? తెలుసుకుంటారండి. అంటే ఆయనకి తెలీదు, వచ్చింది. మీరు రాయలసీమ అంటే ప్యూర్ ఇంకా మాట్లాడలేదు. మాట్లాడితే మాట్లాడండి. చెప్పండి, మీకు ఈ సినిమాకి ఛాన్స్ ఎలా వచ్చింది? ఒక కాస్టింగ్ డైరెక్టర్ ద్వారా డైరెక్టర్స్ అని కలిస్తే వచ్చిందండి. మీరు కూడా ఇంటర్వ్యూస్ కి ఏదైనా చిన్న ఆడిషన్ చేశారా? ఆడిషన్స్ ఏముండవు, అర్థం అవుతుంది. ఆడిషన్ తీసుకోకుండా వచ్చేసారు. అంటే డైరెక్టర్ బాగా క్లోజ్ అనమాట. బాగా సార్ రికమెండేషన్ కొద్దిగా రికమెండేషన్ లాంటివి ఎంకరేజ్ చేయాలి. అంటే టాలెంట్ ఉంటే బాగా ఎంకరేజ్ చేస్తుంది. టాలెంట్ ఉందా? ఇక్కడ ఎన్ని వేషాలు వేసింది. ఇప్పుడు 95 మూవీస్ చేశారు కదా, ఆ 95 మూవీస్ పేరు చెప్తే ఇప్పుడు గంట అయిపోద్ది. ఓకేనా? సో ఒక 5 మూవీస్ చెప్పండి. 5 మూవీస్ అంటే ఫస్ట్ కేడీతో స్టార్ట్ చేశాను. కేడీ 100% లో, బాహుబలి, రేసుగుర్రం, డీజే, మలీరామ్. ఓకే ఓకే ఓకే. మిమ్మల్ని అడగలేదు, ఫస్ట్ సినిమా కదా, మీకు ఏముంటాయి? తర్వాత 2 years 3 years అప్పుడు చెప్తారు మీకు పలానా సినిమా, అంతే కదండి. థ్యాంక్ యూ. ఇంటర్వ్యూ కూడా మర్చిపోకప్పుడు, ఆ టైంలో ఎవరైనా అడిగితే పలానా మంచిగా ఇంటర్వ్యూ చేశాను లైఫ్ లో. మళ్ళీ అవును, మీ పేరేంటి? నా పేరు ఉదయరాజ్. బాగుంది కదండి? బాగాలేదండి. ఓకే, ఉదయ్ కిరణ్ అని పెట్టుకోవచ్చు కదా. కరెక్టే. లవర్ బాయ్ లో ఉన్నాను, స్మార్ట్ లవర్ బాయ్. మా ఊరు అందరూ ఇదే అంత అవుతుందండి. ఇంటర్వ్యూ చేయమని చెప్పలేదు. ఓకే, మీరు అవుట్ ఆఫ్ వెళ్ళకండి ప్లీజ్. మీరు ఒక హీరో, మీరు హీరోయిన్. ఇలా గుర్తు చేస్తా ఉండాలి అప్పుడు. మా దాంట్లో క్యారెక్టర్ డ్రివెన్ ఫిల్మ్ అనమాట. నేను హీరో అన్నట్టు బిహేవ్ చేయను, ఆ క్యారెక్టర్ ఇంత బాగా చేసింది ఏంటి అన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు నేను గుర్తు చేస్తాను, అదే పొద్దున్న మీకు స్టార్ అయిపోయిన తర్వాత ఏదో గుర్తు చేయరు. మీరు ఆ రోజు రిహార్సల్స్ లో డైలాగ్ గుర్తు చేస్తాను. ఓకే ఓకే, ప్లీజ్ కమ్ టు ది సినిమా. ఈ సినిమాలో నేను 3 songs విన్నాను. 3 songs చాలా బాగున్నాయి. దాంట్లో హుక్ స్టెప్ కూడా ఉంది. అదే కొంచెం బాగా చేస్తాను ప్లీజ్. అందరూ పాపం చాలా నచ్చింది ఆ మూమెంట్ అనేది, నచ్చి అందరు రీక్రియేట్ చేస్తున్నారు. ఇలా చేసామని తెలిస్తే కామెంట్ తెలుసు కదా కింద. ఓకే, నిజంగా సాంగ్స్ మాత్రం ఎక్సలెంట్ ఉన్నాయి.
సిద్ధార్థ్ అనే చాలా బాగా క్రియేటివ్ గా ఉంది. మాకు 3 songs 3 డిఫరెంట్ వేరియేషన్స్ లో వచ్చాయి. సో మా స్టోరీ కూడా కరెక్ట్ గా ఫిట్ అయ్యాను. ఓకే, అంటే ఇప్పుడు ఆల్బమ్ హిట్ అయితే సినిమా సగం హిట్ అయినట్టే. సో మీరు ఇప్పుడు హిట్ లిస్ట్ లో ఉన్నారు. మీరు విన్నారా సాంగ్స్? ఆ songs Album అంతా ఎలా విన్నాను? మీకు ఎవరు అనిపించారు? ఎవరేను అంటే ఆల్బమ్ మొత్తం కాదు, రిలీజ్ అయిన 3 songs విన్నాను. ఏది నచ్చిందండి మీకు? దాంట్లో నాకు ఫేవరెట్ వచ్చేసి ఎవరేను. నాకు కూడా సేమ్ అదే. థ్యాంక్ యూ. హీరోయిన్ కదా. ప్రతి దానికి మీరు ఎందుకంటే మధ్యలో వస్తున్నారు? ఇది కాదండి, ఇప్పుడు హీరోయిన్ కొంచెం జాగ్రత్తగా నీకు చూసుకోవాలి. మీలాంటి వాళ్ళు మీద పడుతూ ఉంటే మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ మమ్మల్ని అడుగుతారు కదా, ఏంటమ్మా షూటింగ్ పంపిస్తే. ఇప్పుడు మీరు హైఫై ఇచ్చుకుంటాం మధ్యలో ఎందుకు మాట్లాడతారు? నేను వద్ద చేశాను కదా సినిమాలు ఫస్ట్ నుంచి, నాకు ఇవ్వాలి కదా ఫస్ట్ హైఫై. హైఫై ఇప్పుడు ఇవ్వచ్చా? లేదు, ఓకే మాత్రమే. ఓకే ఓకే అండి. హీరోయిన్ కదా, ప్రొటెక్టివ్ అనమాట. Yeah. ఓకే అండి. సరే, ఇప్పుడు మీ డైరెక్టర్ భాను గారు ఉన్నారు కదా, అవును. ఆయన గురించి మీ ఫీలింగ్ ఏంటంటే, అంటే సెట్ లో మీ మీద ఏమన్నా కొద్దిగా టేక్స్ ఎక్కువ తీసుకుంటే కోప్పడేవారా? తీసుకునే వాళ్ళ మీద కోప్పడేవారు, మా మీద పడేవారు. ఓహో, అది ఎవరు పడ్డారు? మీదండి, మీరేమైనా టేక్స్ ఎక్కువ తీసుకోవడం కానీ, సార్ మిమ్మల్ని కోపడడం కానీ ఏమైనా జరిగాయా? లేదు, ఏం కోప్పట్లేదు. ఎందుకు అలా చేస్తామండి? ఇప్పుడు నేర్చుకుంటాం కదా, రిహార్సల్స్ అవి ఉంటాయి, దాంట్లో ఏంటి ఇంప్రవైజేషన్స్ అవి జరుగుతాయి. ఒక్క నిమిషం అండి. హలో, బుజ్జక్క, కోర్టు ఒక అర్ధగంట లేట్ అయితే నేను డబ్బులు ఎక్కువ ఇస్తాను లేదు, నువ్వు మాట మరి ఫోన్ చేయాలి. అందరూ ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? అదే కృష్ణనగర్ కృష్ణానగర్ టౌన్ ఓకే. ఫ్యాన్సీ షాప్ అక్కడి నుంచి వచ్చారు. ఓకే. తెలియదు కదా బాబు, తిరుపతి నుంచి వస్తారు సినిమా కదా, కృష్ణానగర్ లో మీరు ఎలాంటి వాళ్ళు ఏం చేస్తారు ఆడిషన్స్ అని చెప్పి. సారీ అవుట్ ఆఫ్ వద్దు ప్లీజ్, దయచేసి అవుట్ ఆఫ్ వద్దు. మీరు హీరో, మీరు హీరోయిన్ గుర్తుపెట్టుకోవాలి దయచేసి. ప్రొఫెషనల్ ఇంటర్వ్యూస్ మధ్యలో అలా ఫోన్ కాల్స్ అవి ఓకే, ప్రొఫెషనల్. ప్రొఫెషనల్. ఓకే, సో ప్రేమిస్తున్న అవును. సినిమా టైటిల్, Yeah. మీరు ఎంతమందిని ప్రేమించారు? అది సినిమాకి ఏమైనా రిలేటెడ్? ప్రేమిస్తున్నా సినిమా పేరే కదా ప్రేమిస్తున్నా. సినిమాలో ప్రేమించాను కదండి. 95 మూవీస్ చేశారు. 95 మూవీస్ లో ఏమైనా ప్రేమించలేదు. ఏమైనా ఎందుకు ప్రేమించారు? చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశాను కాబట్టి అవన్నీ ప్రేమించాను. ఓకే, సో ఇప్పుడు పెద్దగా అయ్యారు కాబట్టి చేయాల్సి వచ్చింది సినిమా. నెక్స్ట్ డే లో గుర్తురావట్లేదు. సో ప్రేమిస్తున్నా అనే సినిమా కదండి, మీరు ఎవరైనా ప్రేమించారా? లేదండి. లేదా? అయినా మీకెందుకు, నేను ప్రేమించాను. ఎందుకు చెప్తారు చెప్పండి. అంటే నాకు కాదండి, ఆడియన్స్ కి. ఆడియన్స్ అడగలేదు. కావాలి. ఓకే, నన్ను అడగదా ఏంటి? ప్రేమిస్తున్నా నీ సినిమా? గురించి. ఛాన్స్ లేదా? ఫేస్ వాల్యూ తెలిసిపోదు. అంటే నేను ప్రేమించిన కూడా పనికిరాను అంటారు. మిమ్మల్ని ఎవరైనా ప్రేమించారా? అంటే ప్రేమిస్తున్న సినిమాకి ఇంటర్వ్యూ చేస్తున్నా కదా, సో నన్ను ఎవరు ప్రేమించడం మీరు అది అడగాలి. మాకెందుకండి? మీ పర్సనల్స్ మాకెందుకు? మీరు చెప్పారు కదా ఓన్లీ మూవీకి రిలేటెడ్. ఓకే ఓకే, లెట్స్ కమ్ టు ది లేదండి, మీకు అసలు ఇంటర్వ్యూ అని ఎవరు చెప్పారు? ఎవరు పిలిచారు మిమ్మల్ని? ప్రదీప్ సార్. దీపం నేను అన్నే పెట్టాడు, ఇలాంటి వాళ్ళు కూడా. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇట్స్ ఓకే, పర్లేదు, ఇంక తప్పదు కదా. ఇప్పుడు ఏం చేస్తాం, మీరు వచ్చారు, డిస్రెస్పెక్ట్ఫుల్ గా పంపడానికి ఉండదు, మీకే క్వశ్చన్స్ ఏమి లేవు. పోనీ మేమే చెప్పేస్తాం మా సినిమా గురించి, ఓకేనా? ప్లీజ్ క్యారీ, కొంచెమైనా ప్లీజ్ క్యారీ అని అంటారని మీరు అనుకున్నారు కదా. అన్నారు, ఎడిటింగ్ లో అదే ఉంచుతాము. ఓకే, ప్లీజ్ దయచేసి మీరు నా గురించి కాకుండా సినిమా గురించి మాట్లాడండి. మీరు అడగండి, మీరు అడగండి. అడగండి కొన్ని క్వశ్చన్. అడిగితే మళ్ళీ నా మీద ఎక్కిస్తున్నారు సార్. మీ సినిమా గురించి అడగట్లేదండి, ఎంతమందిని ప్రేమించారు, ఎవరిని ఓకే ఓకే, ప్రేమించారు, అంటే ఎందుకు సినిమా మీకు పేరు అంత? ప్రేమిస్తున్నా కదా. ఓకే, ఇప్పుడు ఈ సినిమాలో సినిమా పేరు మర్డర్ పెడితే ఎంతమంది మర్డర్ చేసిన అడుగుతారా? సారీ, ఓకే, ఐఎమ్ సారీ. Yeah. ఓకే, సో ఇప్పుడు ఈ సినిమాలో మీకు నచ్చిన ఫేవరెట్ సీన్ ఏంటి? అన్ని ఇంటర్వెల్ చాలా ఇష్టము. ఇంటర్వెల్ క్లైమాక్స్. క్లైమాక్స్ ఇస్ మీ ఫేవరెట్. సో మీ ఫేవరెట్ నాకు ఇంటర్వెల్. ఎందుకండి ఆయన కాపీ కొడుతుంది? నేను కాపీ కొట్టలేదండి, మీకు సినిమా చూస్తే మీకు అదే నచ్చుతుంది. తను ఉంటుంది, నేను ఉంటుంది, మా ఇద్దరికి ఆ సీన్ కొంచెం బాగా అనిపించింది. మీ దగ్గర ఆల్రెడీ ప్రిపేర్ వచ్చారు అనుకుంటా కదా. మీరు ఎలాగో ప్రిపేర్ అవ్వలేదు కదా, మేము అవ్వకపోతే ఎలా చెప్పండి, కష్టం కదా. అంతే. సరే అండి, ఇప్పుడు ఆ ప్రేమిస్తున్న సినిమా గురించి మొత్తం ఇంటర్వ్యూలో సరే అండి అని తీసేస్తే ఒక 5 minutes కూడా ఉండదు. ప్రేమిస్తున్న సినిమా గురించి మా ఆడియన్స్ కి ఏమైనా చెప్పండి. అయిపోయింది. అసలు మీ సినిమా మేము ఎందుకు చూడాలి? నేను తీసాను కాబట్టి చూడాలి.
కొంచెం మీరు ఇంత ప్యాషనేట్ గా ఇంత కష్టపడి ఒక సినిమా తీసి మా ప్రొడ్యూసర్ గా మమ్మీ డబ్బులు పెట్టినప్పుడు ఓకే, సినిమా చూడమనే కదా అడుగుతారు. ఎందుకు చూడాలి అంటే అంటే అడుగుతారు కదా ఎందుకు చూడాలి క్వశ్చన్స్ సమాధానం ఇస్తారు, మాకు తెలియాలి కదా ప్లీజ్. మీలాంటి ఇంటర్వ్యూ పర్సన్స్ అడుగుతారు, బేసిక్ ఆడియన్స్ ఏం అడగరు. సినిమా బాగా చేస్తే వచ్చి చూస్తారు అన్నమాట వాళ్ళు. యా, అండ్ మా మూవీ పరంగా వచ్చేసి మా మూవీ ఒక ఎమోషనల్ లవ్ స్టోరీ అండ్ ఇట్స్ ఫ్యామిలీ అంతా కలిసి వచ్చి చూడొచ్చు. లాస్ట్ లో క్లైమాక్స్ సీన్స్ కానీ లేదా మా ఇంటర్వెల్ సీన్స్ కానీ చాలా ఎక్సైటింగ్ ఫీల్ అవుతారు. అండ్ మా స్క్రీన్ ప్లే కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. సో డెఫినెట్లీ థియేటర్కి వస్తే మీరు డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు. ఓకే, సినిమా గురించి మీరు చెప్పండి. అదే అంటే సినిమా- ఇందాక నుంచి ఈయనే మాట్లాడుతున్నాడు, మిమ్మల్ని ఏం మాట్లాడట్లేదు, డామినేట్ చేస్తున్నాడు, నాకు అర్థమవుతుంది. దయచేసి మీరు కొద్దిగా మాట్లాడండి. ఓకే, అండ్ ఇట్స్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అండి. కొంచెం ఎమోషనల్ గా కూడా చాలా బాగుంటుంది. అందరూ ఖచ్చితంగా థియేటర్ కి వెళ్ళి మూవీ చూస్తే చాలా నచ్చుతుంది మూవీ. ఇది బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మిమ్మల్ని చూస్తే అర్థమైపోతుంది. ఇది ఉండాలి ఉండాలి. ఆ, మీ రొమాన్స్ రీజన్స్ అన్ని ఇక్కడ చూపించి ఉండాలని చెప్తారు. అంటే బ్యూటిఫుల్ ఉందా లేదా మీరు చెప్పండి. తను ఉందండి, మీరు ఉండాలి కదా. ఓకే, మీరు కంటిన్యూ చేయండి. అంతే అండి, అయిపోయిందా? అయిపోయింది. అంటే కొంచెం ఫస్ట్ టైం కదా, కొంచెం మాట్లాడితే ఇబ్బంది. మీరు ఏదైనా ముందుగా ప్రిపేర్ అయితే కొంచెం అండి. ఇంటర్వ్యూస్ లో ఫోన్స్ ఒక్క నిమిషం అండి. హలో బుజ్జక్క, అర్ధ గంట ఎక్కువైందా? సరే 300 నేను వచ్చి ఇస్తానులే. కోట్ అని సాగొడుతున్నావు, వస్తున్నానులే. ఇంటర్వ్యూకి ఇచ్చేదే 600 కదండి బేసిక్ గా మీకు. అది కూడా ఎక్కువ యాక్చువల్లీ. అవన్నీ మీకు ఎందుకండి, ఇంటర్వ్యూకి ఇప్పిస్తారు కోర్టుకు, అవన్నీ మీకు ఎందుకండి? మరి ఇంటర్వ్యూ మధ్యలో మాట్లాడితే అలాగే ఉంటుంది కదండి. ఇంటర్వ్యూ మధ్యలో నేను ఫోన్ చేయకపోతే 500 పెంచుతాను మళ్ళీ. ఇంకా ఈ సినిమా హిట్ అయితే మేమే మీకు 2 కోట్లు కొనిస్తామండి, లేనట్టున్నాయి పాపం. ఓ మీరేనా 2 కోట్లు కొనిస్తారు సినిమాకి? ఓకే ఓకే ఓకే, మీరేం చేస్తారండి ఈ సినిమా హిట్ అయితే? మిమ్మల్ని ఇంక ఇంటర్వ్యూకి పిలవమండి. 2 కోట్లు తను కొంటే నేను బిల్ కడతాను. అదే ఎక్కువ యాక్చువల్లీ. కానీ తను మాట ఇచ్చింది కదా, ఇంక తప్పదు. ఏ కలర్ కావాలంటారు? నాకు రెడ్ కలర్ బాగుంటుంది. వద్దండి, నాకు బ్లాక్ ఇష్టం. మీరు డార్కే కదండి, వేరే కలర్స్ అయితే బాగా కలిసిపోతుంది ఆ కలర్. ఇది బ్లాక్ అండి, ప్యూర్ బ్లాక్. అది ఇది సోమనలుపు అండి, ఇది సోమనలుపు. నలుపు, ఇది బ్లాక్. ప్లీజ్ అండి, మీరు డామినేట్ చేయకండి దయచేసి, ప్లీజ్ అండి. మిమ్మల్ని మీరే చేసుకుంటున్నారు, జాకెట్ వేసుకుంటారు. చేయట్లు ఇవ్వండి. అలాగే తెలుసా డిఫరెన్స్, ఏది సోమనలుపు ఏది తెలుపు అని చెప్పి. ఇక్కడ బ్లాక్ ఇవ్వలేదు, ఓకేనా? ఇటువైపు కూడా నాదే తెల్లగా ఉంది కదండి. ఓకే,